హాయ్ నందు, ఈరోజు సండే కదా, ఏం చేయబోతున్నావు? ఈరోజు సండే అని చికెన్ బిర్యానీ చేయబోతున్నా. ఓ అవునా. చాలా డేస్ నుంచి నేనైతే అడుగుతున్నా చికెన్ బిర్యానీ అనేసి. ఈరోజు చేస్తున్నావా? అవును, నువ్వు అడుగుతున్నావనే చాలా రోజుల నుండి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా. సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను నీకు. ఓ అవునా. మరి ఏమేమి తీసుకున్నావు దానికోసం? నేను దానికోసం ముందే ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా. మ్, తర్వాత చికెన్ తీసుకున్నా. చికెన్ ఎంత తీసుకున్నావు? చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నా. మన ఇద్దరమే కదా, మన ఇద్దరికి సరిపోతుంది అనేసి హాఫ్ కేజీ తీసుకున్నా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి మనం చికెన్ని. సరే అది చేసే, అయితే లేట్ ఎందుకు? ఓకే, చేసేద్దాం. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బౌల్లో వేస్తున్నా. నెక్స్ట్ కర్డ్ వేస్తున్నా. కారం 3-4 స్పూన్స్ అయితే వేస్తున్నా. అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకనమాట. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది తక్కువ తింటారు, అందుకని నేను ఇలా వేస్తున్నా అనమాట. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేస్తున్నా. పసుపు 1/2 స్పూన్ వేస్తున్నా. అల్లం వేస్తేనే ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నేను కొంచెం అల్లం అయితే ఎక్కువ వేస్తున్నా అనమాట. ఇప్పుడు ఉప్పు అయితే తగినంత వేసుకుంటున్నా. మనకి ఏ రెసిపీ అయినా ఉప్పు కారంతోనే టేస్ట్ వస్తుంది. సో దానికోసం సూట్ అయ్యేలాగా వేసుకుంటే బెటర్. ఉప్పు, కారం, మసాలాలు చికెన్కి బాగా పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ లెమన్ యాడ్ చేస్తున్నా. వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను దీంట్లో నేను. ఇలా కవర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుందాం మనం. మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. ఆ తర్వాత నేను ఒక 4 ఆనియన్స్ తీసుకున్నా. ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకుంటా. ఇలా మధ్యలో చీరిక పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. దానికోసం నేను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెడుతున్నా. ఆయిల్ పోస్తున్నా. సరిపడంత ఆయిల్ పోసి దాంట్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కగానే ఫ్రై చేసుకుందాం మనం. ఆయిల్ అయితే వేడైపోయింది. సో మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ మనం రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకాస్త అయితే ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే కలపకుండా ఉంటే ఫ్లేమ్ అనేది ఒకే దగ్గర ఉండి ఆనియన్స్ మాడిపోయే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి ఫ్రై అయినాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆనియన్స్ తీయడానికి మనం జల్లిగరిటె తీసుకుంటే ఆయిల్ రాకుండా ఓన్లీ ఆనియన్సే వస్తాయి. ఇప్పుడైతే మనం రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ కూడా తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నా. ఆ తర్వాత చికెన్ ఫ్రై అవ్వడానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకుంటున్నా. కొంచెం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేద్దాం. చికెన్ అంతా గిన్నెలోకి వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ 80-90% కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుందాం. ఆ తర్వాత మనం రైస్ కుక్కర్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక సైడ్ ఇది కుక్ అవుతూ ఉంటుంది. మనం రైస్ కుక్కర్లో వేసుకుందాం. రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో దానికి డబల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే దానికి డబల్ 4 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సిన మసాలా అయితే యాడ్ చేసుకుందాం. దానికోసం నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నా. అలాగే దాల్చిన చెక్క, జాజి పువ్వు, షాజీరా, ఒక 4-5 లవంగాలు, ఒక 3 మిరియాలు, పుదీనా, కొత్తిమీర, బగారా ఆకు, ఇవన్నీ ఇప్పుడు అందులోకి యాడ్ చేసుకుందాం.
ఇవి కర్రీలో కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను స్కిప్ చేశాను ఎందుకంటే మళ్ళీ కర్రీలో కూడా వేసుకుంటే చాలా స్పైసీ అయిద్ది అనేసి బిర్యానీ నేనైతే స్కిప్ చేసా అవి. నేను కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే రైస్ మనకి కొంచెం పొడి పొడిలా ఉంటుంది గీ అనేది యాడ్ చేస్తే, అందుకని ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసా. ఆ తర్వాత సాల్ట్ కూడా కొంచెం రైస్లో యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు రైస్ బౌల్ని రైస్ కుక్కర్లో పెట్టుకొని ఒక 70 to 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిపోయింది, మూత తీసి చూద్దాం మనం కర్రీ ఎలా ఉందో. చికెన్ అయితే ఆల్మోస్ట్ 90% వరకు కుక్ అయింది. మనం మ్యాక్సిమం ఇక్కడే కుక్ చేయాలి, లేదంటే దమ్ వేసినప్పుడు సరిగా అవ్వదు. చికెన్ పీస్ ఉడికిందా లేదా తెలియాలి అంటే గరిటతో ఇలా బ్రేక్ చేసినప్పుడు ఈజీగా విరిగితే ఉడికినట్టు, లేదంటే ఇంకా కాసేపు ఉంచుకోవాలి. పీసెస్ అన్నీ ఇలా పక్కకు అనేసి గ్రేవీ అనేది మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎందుకంటే ఓన్లీ బిర్యానీయే కాకుండా గ్రేవీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే నార్మల్ కూడా తినేయొచ్చు బిర్యానీ. ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ 90% అయితే ఉడికింది. రైస్ ఉడికిందా లేదా అని తెలియాలంటే ఒక మెతుకు పట్టుకొని నలిపితే అది కొంచెం పలుకుగా అలాగే మెత్తగా ఉంటే బిర్యానీకి దమ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత రైస్లో ఉన్న వాటర్ నేను కొన్ని గ్లాస్లోకి తీసుకుంటున్నా, అది దమ్లోకి యూస్ అవుద్ది అనమాట. ఇప్పుడు బిర్యానీ దమ్ చేసుకుందాం. దానికోసం నేను ఒక పల్చటి గిన్నె కాకుండా మందపాటి గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నా. దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసా. గీ వేసిన తర్వాత గిన్నె అంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా ఒకసారి స్ప్రెడ్ చేశాక అందులోకి మనం ఉడికించిన రైస్ని జల్లిగంటెతో తీస్తూ ఈ విధంగా ఒక లేయర్ వేసుకోవాలి. దీనిపైన కుక్ చేసిన చికెన్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా, అలాగే గీ ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన రైస్ మొత్తం వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ వలన మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత మంచి కలర్ కోసం సాఫ్రాన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం తక్కువనే యాడ్ చేసా. అలాగే ముందుగా మనం పక్కకి తీసి పెట్టుకున్న రైస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టీమ్ బయటికి వెళ్ళకుండా నేను ఒక ప్లేట్ని అయితే కవర్ చేసి దానిపైన వెయిట్ని అయితే పెట్టా. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే దమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ అయితే అయింది. సో ఎలా ఉందో చూద్దాం, కుక్ అయిందా లేదా అనేసి అయితే. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయింది. బిర్యానీ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. బిర్యానీ ప్లేట్లోకి వేస్తున్నప్పుడే దాంట్లో నుండి వచ్చే స్మెల్కే నాకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. సో చాలా ఈజీ అండ్ సింపుల్గా చాలా తక్కువ మసాలాలతో మన ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు టేస్ట్ చేసా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫర్ మోర్ వీడియోస్ టు సబ్స్క్రైబ్.